వాళ్ళందరూ 100 ఫిల్మ్స్కి it's like ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన వాళ్ళు అన్బిలీవబుల్ క్రాఫ్ట్, కోడి రామకృష్ణ గారు కానీ. అన్బిలీవబుల్ క్రాఫ్ట్. ఆయన ఒక విధంగా ఉండేవాడు, ఈయన ఒక విధంగా ఉండేవాడు. అవును. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, అక్కడ నేర్చుకున్నదే నేను. ఏది చెప్తాను మీకు ఏంటనేది. ఒకరోజు ఎవరిదో పెళ్ళి, నేను వెళ్ళాలి ఇండస్ట్రీలోనే, ఎవరిదో పెళ్ళి, పేరు ఎవరిదో గుర్తురాట్లా, అటు ఇటు తిరుగుతున్నాను. ఆయన కాముగా కూర్చుని ఉన్నాడు, రాఘవేంద్రరావు కూర్చుని. ఆయన బాగా ఇంటెలిజెంట్ మ్యాన్ కదా ఆయన, రాఘవేంద్రరావు బాగా. సో మనిషిని చూసి చెప్పేస్తాడు ఆయన, ఏదో సమ్ ఇష్యూ ఉందని చెప్పేసి ఆయనకి తెలిసింది. నేను అటు ఇటు పిల్లిలా తిరుగుతుంటే రైట్ రా అన్నాడు. ఏంటన్నాడు, ఏం లేదు సార్, నేను కొంచెం ఒక 4 o'clock వెళ్ళిపోతాను, మీరేమన్నా పంపిస్తే, ఆడు పెళ్ళి ఉంది కదా. ఓ నువ్వు కూడా వెళ్తున్నావు పెళ్ళికి? అవును సార్ అన్న. కానీ రే ఎన్నింటికి వెళ్ళాలి నువ్వు? 4, 2:30కి పంపిస్తాను, నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. సో లైక్ దట్ హీ వాజ్ ఎగ్జాక్ట్ 2:30కి నా షార్ట్ అయిపోయింది అన్నాడు ఆయన, తలుపు వెళ్ళిపోయాను. సో అప్పుడు అక్కడ నుంచి నాకేమర్థం ఏంటంటే, సో అన్ యాక్టర్స్ టైమ్ ఇస్ వాల్యుబుల్. సుభేష్ ఇప్పుడు కూడా నేనంతే, ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నది 9 గంటలకి షార్ట్ అని వస్తే 10 o'clock వర్క్ అయిపోతే మీది వర్క్ అయిపోయిందండి పంపించేస్తారు. 9-10 చాలా మంది పంపరు. ఏం చేస్తారంటే ఏం వస్తుందో వేరే షార్ట్ లాస్ట్ వరకు ఉంచుతారు, సాయంత్రం 6 వరకు ఉంటారు. ఒక్క షార్ట్ మార్నింగ్ చేసినా సాయంత్రం దాకా ఉంచుతారు. అలా చేయండి నేను అసలు ఎప్పుడు నెవర్. అదే నాతో పనిచేసే ఆర్టిస్టులు అందరినీ అడగచ్చు మీరు. 11ంటికి అయిపోతే 11ంటికి పంపించేస్తాను, వెళ్ళిపోమ్మా ఇక్కడ వద్దు నా సెట్లో అంటాను. నీ మీద కంప్లైంట్స్ గ్రీవెన్సెస్ ఎక్కడ లేవు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ప్రైవేట్ గా ఉంటుంటాయి, పబ్లిక్ గా ఉంటుండవు. అంటే ప్రైవేట్ గా కూడా నిన్ను తిట్టుకునేంత దుర్మార్గత ఏముంది నీళ్ళు అసలు? నువ్వేదో పడేదేదో జస్ట్ వర్క్ రిలేటెడ్ అంతే. వర్క్ రిలేటెడ్ పీపుల్ అప్రిషియేట్ దట్. ఒకవేళ వాళ్ళు బెటర్ గా నువ్వు అనిపించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత కమ్ బ్యాక్ ఐ టెల్ దెమ్ దట్. వాళ్ళకి అదే చెప్తాను చేసేటప్పుడు, ఐ నో యూ హేట్ మీ రైట్ నౌ, ఐ నో యూ హేట్ మీ when you're working with me, but after you finish my shooting and you go, you will miss me. అలాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ నేను పనిచేసిన వాళ్ళందరితో ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ స్టిల్ ఫ్రెండ్స్ విత్ దెమ్. నో దే లవ్ టు డూ విత్ యూ. నాకు తెలుసు కదా ఆ టీమ్స్ నీతో పనిచేసిన వాళ్ళు అందరూ. అది ఒక స్పెషల్ మార్క్ రవిబాబు సినిమా అనగానే దట్ యూ కుడ్ రియల్లీ ఆర్క్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అది చాలా స్పెషల్ ఫీచర్ ఈ కెరీర్లో. అయితే నువ్వు యూఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్, వెస్ట్రన్ సినిమా, ఎవ్రీథింగ్. బట్ వెన్ నువ్వు తెలుగులోకి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ సినిమాలు చేయడం, ఇక్కడనే ఈ 2 స్కూల్స్కి అసలు హౌ కుడ్ యూ బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ 2 schools? నీ థాట్ అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నా అమెరికన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడతాను. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి మన ఎవడో యాదగిరి ఎవడో లైట్ మన్ ఉంటాడు కదా, వాడితో వాడి భాషలోనే మాట్లాడతాను. సో ఆ స్విచ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. బట్ నో ఇట్ ఈస్ నువ్వు చెప్పేది ఏంటంటే ఏదో పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ లేకపోతే మూమెంట్, మైండ్ సెట్ ఎలా చేంజ్ అయ్యింది. సినిమా మేకింగ్ వచ్చేసరికి, అవును సినిమా మేకింగ్ వాట్ ఈస్ యువర్ ట్రావెల్స్ ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ అడాప్ట్ అవ్వాలి. ఫిల్మ్ మేకింగ్ ప్రిన్సిపల్ ఒకటే కదా బ్రదర్, హౌ డు యూ టెల్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద వెస్ట్ ఆర్ హియర్, ఎక్కడైనా సరే ఇంట్రెస్టింగ్గా కథ ఎలా చెప్పడం అనేదే కదా ఫండమెంటల్గా, అదే కదా రీజన్. కాకపోతే ఏంటంటే మన ఇవాళ ఏమైపోయింది, అక్కడున్న టూల్స్ మనకున్న టూల్స్ అన్నీ ఒకటే అయిపోయినాయి. కరెక్ట్. టెక్నికల్గా పైగా ఇక్కడుండి మనం అక్కడ పని చేయించుకోవచ్చు. అవును, అంత ఆన్లైన్ అయిపోయింది. సో దెర్ ఇస్ నో మేజర్ డిఫరెన్స్. కాకపోతే ఏంటంటే మన కథలు ఏంటంటే ప్రతిసారి మనం నేటివిటీ కోసం ఎత్తుక్కుంటాం వల్ల ఇక్కడ టైప్ ఆఫ్ సినిమాలాగా అనిపిస్తున్నాయి అంతే. బట్ ఓవరాల్ ప్రాసెస్ థాట్ అక్కడ సేమ్. ఇక్కడ మనకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాదు, నేటివిటీ అనేది తీసుకురావడానికి ఇక్కడ చేయడానికి నువ్వెందుకు? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా నేటివిటీ సినిమాలు చేసేవాళ్ళు. నువ్వేదైనా ఒక కొత్త స్కూలు, ఒక కొత్త పారాడైమ్ తెలుగు సినిమాకి తీసుకొచ్చాడు. నేను ట్రై చేసిందంతా అదే కదా చేసావు. స్టిల్ యూ హింజ్ ఆన్ దట్. Still you rely on that. You still prevail on that. See, maybe నా narrative style different అయి ఉండొచ్చు. బట్ నేను చెప్పిన తెలుగు సినిమా కథలే కదా. తెలుగు సినిమా కథలే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ సినిమాలు తీస్తున్నాను, తెలుగు సినిమాలు, ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు. నేను వీళ్ళకి సంబంధం లేని సినిమా ఒకటి తీసి వీళ్ళు ఎవరో చూడక ఇవన్నీ ఎందుకు? సో వాట్ ఐవ్ డన్ ఇస్ ఐవ్ ఆల్వేస్ టేకెన్ కమర్షియల్ థీమ్స్ and gave them my own twist.
థీమ్ ఎప్పుడు నాది కమర్షియలే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌగర్ లవ్ స్టోరీ, అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ, కానీ దాంట్లో ఒక ఇన్నర్ సిటీ ఫీల్ ఇచ్చి దానికి విజువల్గా డిఫరెన్స్ ఇచ్చి సాంగ్స్ని వేరేలాగా చేసి, సో ఐ మేడ్ ఇట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ లుకింగ్ ఫిల్మ్. అవును ఉంది, ఇట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ, బట్ ఐ పుట్ ఇట్ ఇన్సైడ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. ఇది గేటెడ్ కమ్యూనిటీస్ హైదరాబాద్లో కొత్తగా వస్తున్న టైం అది. అల్లరి వాజ్ అ ఫిల్మ్ మేడ్ ఇన్ అపార్ట్మెంట్స్, సో ఐ బ్రాట్ దట్ హోల్ అపార్ట్మెంట్ కల్చర్ ఇన్ టు అ మూవీ. తెలుగు సినిమాలే కాకపోతే ఐ చూస్ ఎ న్యూ సెట్టింగ్, ఎ న్యూ బ్యాక్ డ్రాప్, అప్పుడు కొంత ఫ్రెష్నెస్ వస్తుందని చెప్పేసి ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు రేజర్ కూడా అంతే, ఇట్స్ ఇన్నర్ సిటీ స్టోరీ, బట్ గేవ్ ఇట్ ఎ న్యూ లుక్, న్యూ ఫీల్, క్రియేటెడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. నేరేటివ్, యాక్షన్ నేరేటివ్నే కొంచెం కొత్తగా ట్రీట్ చేసాం. సో అదనమాట, దట్స్ ఆల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.